వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా పొద్దున్న లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత వంటకైతే స్టార్ట్ చేసిన. అంబలి చేసిన, ఇంకా అలాగే క్యాప్సికమ్ చేయాలి, రైస్ బియ్యం కడిగేసి పెట్టిన, వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా క్యాప్సికమ్ అయితే చేయాలని చెప్పేసి క్యాప్సికమ్ ఫ్రై వాటర్లో వేసి పెట్టేశాను. ఇక్కడ అంబలి అయితే అవుతుంది, కొంచెం గట్టిగా అయినట్టుంది. ఈరోజు కొంచెం వాటర్ వేస్తా. అలాగే బియ్యం అయితే కడిగేసి పెట్టిన, నానాలే ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానిన తర్వాత, ఆల్రెడీ 15 మినిట్స్ పైన అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ అలా నానిన తర్వాత రైస్ అయితే పెట్టేస్తా. ఇక క్యారెట్, కుకుంబర్ ఇవైతే ఉన్నాయి, ఇవి కట్ చేసి అయితే పెట్టాలి. సలాడ్, జీలకర్ర, వాము వాటర్ అయితే పెడతాను. అయితే నిన్న వాము వేసుకున్నా కాబట్టి ఈరోజు మెంతులు, జీలకర్ర మెంతులు వేసి వాటర్ అయితే పెట్టుకున్నాను. దీనిలోకి ఎట్లాగో నేను హాట్ వాటర్ అయితే ఇంట్లో కెటిల్లో పెట్టేసిన. ఇవి ఇద్దరికి అనమాట. నేను స్టవ్ అయితే వెలిగించేసి ఇది వాటర్ అయితే పెట్టేసుకుంటాం. ఆల్రెడీ హాట్ వాటర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది మంచిగా. ఇది వేసి క్యాప్సికంలోకి, అన్నంలోకి అయితే కాదు, చపాతీ వేస్తాం. తర్వాత అంబలి ఈరోజు కొంచెం గట్టిగా అయింది. కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుతున్నాను. అయినా కూడా అంత పలుచ ఏం కాదు, కానీ ఈరోజు కొంచెం గట్టిగా అయింది అంబలి. సరే ఏం కాదులే, ఒక్కొక్కసారి అట్లా అట్లా అవుతుంటుంది, పర్లేదు. ఇక వింటర్ వస్తే మళ్ళీ అంబలి అయితే కోల్డ్ అవుతుంది అంటారు కాబట్టి ఇంత వీలైతే ఇంత పిండి ఉంది. వానలు సరిగా పడట్లేదు కూడా కదా, ఇక్కడ వర్షం పడి చాలా డేస్ అవుతుంది. అప్పుడు పట్టిందంటే వర్షం పడవట్లేదు కాబట్టి నేను అంత లోపల వర్షాలు ఫుల్ పడేలోపు అంబలి చేసుకొని చాయకుండా అయితే అయిపోగొట్టేసేయాలి. ఇక్కడ నీళ్ళు అయితే వేడవుతున్నాయి. ఇంకా ఇది ఏంటంటే అన్నంలోకి అయితే కాదు, క్యాప్సికమ్ చపాతీ ఫ్రై ఇది మధ్యాహ్నంకి అయితే చేస్తున్నా. ఇప్పుడు పొద్దున్న ఏంటి అంటే నిన్న బెండకాయ పులుసు చేసినేంటి, బెండకాయ పులుసు అట్లే ఉందన్నమాట. ఉంది వేడి వేడి అన్నము బెండకాయ పులుసు బాగుంటుంది. అందుకే బెండకాయ పులుసు, సద్ది బెండకాయ పులుసు, అన్నము, వేడి అన్నము ఇప్పుడు మార్నింగ్ తినేసాము. తర్వాత క్యాప్సికమ్ ఫ్రై చపాతీ అయితే బాక్స్కి అయితే చేసేస్తాం. అంబలి అయితే రెడీ అయిపోయింది. అంబలి తీసి అటు పెడదాం, ఒక సైడ్కి పెట్టేస్తే ఇది అంబలి చల్లగా అవుతుంది. ఇది తొందర చల్లగా అవ్వదు, చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి క్యాప్ ఓపెన్ చేసే పెడతా. క్యాప్ ఓపెన్ చేసి పెడితే అట్లా బాగుంటుంది, చల్లగా అవుతుంది. తొందర అంటే తొందర కూడా ఏం అవ్వదు, కానీ క్యాప్ అయితే ఓపెన్ చేసి పెట్టేసిన. ఇది కట్ చేసుకొని చపాతీ పిండి వేసుకొని క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసి అయితే చేస్తా. చెప్పింది పసాలు చెప్తున్నా కదా, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు వీడియోస్లో. కుండ అయితే ఇరిగిపోయిందని చెప్పినా కదా, ఇంకా ఇవే కడగాలి. ఇప్పుడు నేను కడిగేసి వాటర్ అయితే పడతా. కొన్ని డేస్ ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన వరకు అయితే దీన్ని వాడదాము. ఇది ఏమైందంటే దీని పైంది ఊడొచ్చేసింది,
వాటర్ ఇట్లా ఏం లేకుండేలే, కొన్ని ఇట్లా అడుగుకున్న వాటర్ తోటి పట్టి ఇట్లా లేపినాం. ఇది పైన అంతా ఊడొచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకా సరేలే, పెద్దగా ఉంది, మంచిగానే ఉంది. కొన్ని డేస్ అయితే వాడుకొని దాని తర్వాత అయితే తీసేయచ్చు. తర్వాత ప్లాంట్స్ వేద్దామని ప్లాన్ ఉంది. దీంట్లో మొక్కలు అయితే వేసేస్తే దీనికైతే వాటర్ పట్టాలి ఇప్పుడు. జీలకర్ర మెంతుల వాటర్ అయితే పెట్టేసిన కదా, అది ఇంకా వాటర్ అయిపోయింది. ఇంకా ఈ లోపల నేను ఏం చేసిన, బ్రష్ చేసేసి ఫస్ట్ అయితే వాటర్ తాగేసి అంత లోపల ఇంకా మనం కంబలి కొద్దిగా చల్లగా అయ్యే లోపల ఇంకా ముఖం కడుక్కొని ఈ వాటర్ అయితే తాగేసి ఒక 1/2 అవర్ అలా అయిపోతుంది కదా. తర్వాత అంబలి తాగవచ్చు. దాని తర్వాత తింటాను అనమాట. ఫస్ట్ అయితే అంబలి తాగేసేయాలి. ఇప్పుడైతే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మార్నింగ్ రొటీన్ ఇలా ఉంది. కానీ ఇంకా తర్వాత డైలీ ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది చూడాలి. అక్కడ వేరే టైమింగ్స్ స్కూల్ అనేది చాలా అంటే చాలా తొందరగా స్టార్ట్ అవుతుండే. ఈడ మాత్రం జూన్ 12కి అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూడాలి. ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా వచ్చే యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.